నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. ఆ అడుగురు ఎవరు? రోజుకో ట్విస్ట్ అండి. ఎక్కడ? రైల్వే కోడూరు అంటే ఇప్పటివరకు కూడా కొన్ని సమయాల్లో ఏదో వినిపించేది ఆ వాయిస్. తిరుపతి వెళ్ళేటప్పుడు ఆ రోడ్లో ఉండడమో, కడపకి ప్రాంతంలో ఉండడమో, ఇలాంటివన్నీ కూడా ఆన్ ద రోడ్ కాబట్టి హైదరాబాద్ టు తిరుపతి వెళ్ళేటప్పుడు మన రైల్వే కోడూరు తగులుతుంటుంది. ఆ రకంగా చాలామందికి తెలుసు. కానీ ఇప్పుడు అది రాష్ట్ర వార్తల్లో ప్రధాన భూమిక పోషిస్తున్నది రైల్వే కోడూరు. సైలెంట్ టౌను అని అనుకునే వాళ్లకు ఇప్పుడు ఒకటే షాక్ తగులుతుంది. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసు రోజుకో మలుపు, రోజుకో వీడియో. మరి ఊహించని స్థాయిలో వేడెక్కుతున్న రాజకీయ వాతావరణం. అంతేకాకుండా ఒకవైపు విచారణ కమిటీలు, మరోవైపు కొత్త వీడియోల సంచలనాలు. కేసు ఇప్పుడు వ్యక్తిగత ఆరోపణల కథను దాటి రాజకీయంగా పెద్ద అగ్నిపర్వతంలా రగులుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఇది ఇక ఇద్దరి మధ్య తగాదా కాదు, ఇది ఎవరో ఒకరు చెప్పిన కథ, అంతకంటే కాదు. సేఫ్టీ కోసం రికార్డ్ చేసిన వీడియోలే ఇప్పుడు రాజకీయ బాంబులుగా మారుతున్నాయి. ఇక బాధితురాలు వరుసగా వీడియోలు విడుదల చేస్తుంటే తాజాగా ఎమ్మెల్యే శ్రీధర్ చేసిన వ్యాఖ్యలు కొత్త అలజడిని సృష్టిస్తున్నాయి. ఇక వీడియోల టెన్షన్తో రైల్వే కోడూరు రాజకీయాలు గంటకు టెన్షన్లో ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు. ఇక మరొక వైపు ఈ అంశాలకి సంబంధించి బాధితురాలు మీడియా ముందుకు వచ్చిన తీరు ఒక సినిమా క్లైమాక్స్ సీన్లా మారిపోయింది. ఆమె మాటలు పదే బుల్లెట్ల మాదిరిగా ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి సోషల్ మీడియా వేదికల్లో చర్చలు వాడివేడిగా దీని మీదే సాగుతున్న పరిస్థితి. ఎవరు దోషి, ఎవరు నిర్దోషి, ఎవరిది తప్పు, ఎవరిది నిజం? విచారణ కమిటీ ముందు శ్రీధర్ తన వ్యక్తిగతం అని ఇచ్చిన స్టేట్మెంట్కు ఇది ఇక వ్యక్తిగతం కాదు, నిజం బయటకు రావాల్సిందే అని బాధితురాలి కౌంటర్. అసలు వాళ్ళ ఇద్దరి మధ్యన ఏం జరిగిందో, మరి ఎన్నాళ్ళు వీళ్ళు ఆ సహజీవనాన్ని సాగించారో, నిజంగా ఇష్టపూర్వకంగా చేశారా, బలవంతంగా చేశారా? మరి బలవంతంగా చేస్తే నెలలు సంవత్సరాలు ఏ రకంగా ఉన్నారు? ఆవిడ బయటికి రావాలనుకుంటే ఎప్పుడైనా రావచ్చు. ఈ అబార్షన్లు కిరికిరి ఏంటి, 5 అబార్షన్లు ఏంటి కొన్ని నెలల్లోనే? ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలు. సరే, నిజంగా బాధితురాలకు అన్యాయం చేస్తే ఆవిడకైతే ఖచ్చితంగా న్యాయం చేసి తీరాలి. కానీ ఇందులో వాస్తవాలను కూడా బయటికి తీసుకురావాల్సి ఉంటుంది. మరి దీంతో ఒక్కసారిగా హీట్ పెరిగిన రాజకీయ వాతావరణం. త్వరలో మరిన్ని కీలక వీడియోలను బయట పెడతానని బాధితురాలు ప్రకటనల మీద ప్రకటనలు చేస్తున్నారు. అయితే గతంలో తనపై రచ్చ చేసిన 18 నెలల్లో పలుమార్లు అబార్షన్ ప్రచారాన్ని కల్పిత కథగా ఖండన జరుగుతుంది. ఇప్పుడు నేను ముందుగానే ప్రస్తావించాను అబార్షన్ ఉన్నది. మరి నాకు అబార్షన్ జరగలేదు, అబార్ట్ అయ్యిందని మాత్రమే చెప్పాను అంటున్నారు. అబార్షన్కి అబార్ట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు అబార్షన్ చేయించుకోవాలనుకోండి, హాస్పిటల్కి వెళ్ళాలి, డాక్టర్ని కన్సల్ట్ చేయించాలి, ఆ కండిషన్స్ అన్నీ తెలుసుకోవాలి. ఈ అబార్ట్ ఏంటంటే ఏవో పిల్స్ వేసుకోవడం, ఇలాంటివన్నీ దొడ్డిదారిని చేసే కార్యక్రమాలు. సో ఆ రకంగా నేను చేసుకున్నాను, నేను హాస్పిటల్కి వెళ్ళలేదని. మరి ముందుగా ఏదో సంజీవిని హాస్పిటల్కి వెళ్ళాను, సంజీవిని హాస్పిటల్లో అలా డాక్టర్ వెళ్ళి చేశారు, వాళ్ళ కడపలో ఏదో ప్రచారం జరిగింది. ఇప్పుడేంటి అబార్ట్ అంటున్నది. సో దీని మీద కూడా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. సరే, అతని మీద అయితే పోలీస్ కేసు పెట్టారు. మరి వాళ్ళే విచారణ జరిపిస్తారు కాబట్టి ఒక పక్క కమిటీ ఉన్నది, కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి. అయితే దానిని కావాలనే వక్రీకరించి క్యాంపెయిన్ నడిపింది ఎవరో అందరికీ తెలుసన్న బాధితురాలు దీనికి సంబంధించి. అంతేకాదు మరో బాంబు పేల్చిన బాధితురాలు. ఏంట బాంబు? అరవ శ్రీధర్కి నాతో మాత్రమే కాదు, మరో 6 మహిళలతో కూడా వివాహేతర సంబంధాలు ఉన్నాయి. ఇదండి, నాతోటే కాదు, ఇంకొక 6 ఉన్నారట. మరి ఈ 6 ఉండడం ఏంటో, తన దగ్గర ఉన్నప్పుడు, ఇద్దరు కలిసిమెలిసి ఉన్నప్పుడు 6 సార్లు అబార్షన్ అంత వరకు కూడా వీళ్ళిద్దరి మధ్యన సరే ఆ దగ్గర సంబంధం ఉన్నప్పుడు 5 సార్లు 6 సార్లు, మరి అప్పటికే 6 ఉన్నారన్నప్పుడు ఈవిడ ఎందుకు భరించింది? ఇప్పుడు ఎవరిని ఇందులో తప్పు పట్టడం అని కాదు. సరే, ఎందుకు భరించాలి నువ్వు? నేను పెళ్లి చేసుకుంటానని పోనీ ఏమన్నా ఆయన మాయ మాటలు చెప్పాడు, నిన్ను లోపరుచుకున్నాడు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు అని అనుకుందాం. మరి 6 ఉన్నారని మీరే చెప్తున్నారే, 6 ఉన్నప్పుడు 7 ఆవిడ కింద మీరెందుకు ఉండాలి? ఇది కదా ప్రశ్న. అంటే మొదటి నుంచి కూడా మీకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. మరి 6 ఆయనకు ఉన్నప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాడో లేకపోతే మీకు ఏదైనా చేస్తాడో అని ఎలా నమ్మారు? ఇవన్నీ ప్రశ్నలు కదా, సమాధానాలు కావాలి. ఎందుకంటే దీన్ని ఇంకొకరు ఆదర్శంగా తీసుకోకూడదు. అది అరవ శ్రీధర్ చేసిన పని ఆదర్శంగా తీసుకోకూడదు, ఈమె చేసిన పని ఆదర్శంగా తీసుకోకూడదు. ఇందులో నిజాయితీ ఉండాలి, నిజమేంటో తెలియాలి ప్రజలకి. ప్రతిరోజు ఈ రచ్చ, ఈ చర్చ, ఎమ్మెల్యేగా 6 ఉన్నారు, వాళ్ళకి 10 మంది ఉన్నారు, వీళ్ళకి ఇక్కడ 5 అయినాయి, వాళ్ళు అక్కడ 3 అయినాయి. ఏంది ఇది పంచాయతీ? ఏమిస్తున్నారు మెసేజ్లు? పోలీసులు కూడా దీని మీద నిగ్గు తేల్చాలి. కమిటీ ఏం రిపోర్టులు తీసుకున్నది ఇమీడియట్గా అది ప్రజల ముందు పెట్టండి.
ఎందుకంటే రోజుకోటి పెరుగుతుంటాయి. ఇప్పుడు దాకా 5 అబార్షన్లు అయినాయి, ఇప్పుడు 60 శ్రీధర్కి 6 అయినాయి, ఇంకా ఎన్ని వస్తాయి రోజుకొకటి? ఇది కాదు కదా. ఇక అదొక్కటే కాదు, ఆమె చెప్పిన మరో హాట్ పాయింట్ కూడా ఇందులో ఉందండి. అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే చేసిన వీడియో కాల్స్ అని, అతనికి నా దగ్గర ఉన్న స్క్రీన్ రికార్డింగ్స్ అన్నీ తెలుసని, ఇవన్నీ 60 శ్రీధర్ను బెదిరించడానికి కాదు, నా రక్షణ కోసం చేశానంటున్న బాధితురాలు. తప్పు లేదు, రక్షణ కోసం చేయొచ్చు. మరొక డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో షేక్ చేస్తుంది. ఇక నేను శ్రీధర్ను బెదిరించాలంటే ఒక్క ప్రెగ్నెన్సీ చాలు. ఈ మాట ఇప్పుడు అన్ని వర్గాల్లో హాట్ టాపిక్గా మారుతుందండి. 60 శ్రీధర్ డమ్మీ క్యాండిడేట్, రైల్వే కోడూరులో ఎవరికైనా తెలిసిన విషయమే అని, ఆయన వేరే వాళ్ళతో ఉన్నట్లు నేను ప్రూవ్ చేయగలనని, నేను వేరే వాళ్ళతో ఉన్నట్లు ప్రూవ్ చేయగలరా అనే ప్రశ్నలు. ఇప్పుడు ఈవిడ వేరే వాళ్ళతో ఉండడం, అతను వేరే వాళ్ళతో ఉండడం, ఈ ప్రూఫ్స్ తీసుకురావడం, ఇవన్నీ ఎందుకు? మా పెళ్లి సంగతి ఆయన కుటుంబ సభ్యులకు కూడా తెలుసు అని ట్వీట్ అట. బాధితురాలు న్యాయవాది కూడా మీడియాకు క్లారిటీ. తమ ఫిర్యాదు ఆధారంగా మానవ హక్కుల కమిషన్ సహకారంతో ఎమ్మెల్యేపై కేసు రిజిస్టర్, మనం చెప్పుకున్నాం, ఆ వీడియో కూడా మనం చేసాం, ఆ కేసు అయితే రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే దీని పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయి? మరి హైకోర్టులో విచారణలో ఇంకా షాకింగ్ విషయాలు బయటపడతాయని సంకేతాలు వస్తున్న నేపథ్యం. మరి ఎమ్మెల్యే 60 శ్రీధర్ కేసు వ్యక్తిగతం కాదు, మరి పవన్ వర్సెస్ సిస్టమ్ లాంటి యుద్ధంగా మారబోతుందా? మరి వీడియోలు, ఆరోపణలు, కౌంటర్లు, కోర్టు విచారణలు అన్నీ కలిపి ఈ కేసు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో భారీ అలజడి రేపే దిశగా సాగుతుందా? మరి దీని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి? రాబోయే రోజులు ఈ కేసు ఏ దారిలో తిరుగుతుందో, మరి ఎంతమందిని కేసులోకి లాగుతారో, ఏపీ రాజకీయ సమీకరణాలు ఎలా మారనున్నాయో అన్నది ఇప్పుడు ఒక హాట్ థ్రిల్లర్ ప్రశ్నగా 60 శ్రీధర్ ఎపిసోడ్లో ఉంది.